హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు టేస్టీగా రెస్టారెంట్‌కి వెళ్ళే అవసరం లేకోకుండా ఇంట్లోనే ఆ రెస్టారెంట్ రుచితో ఎగ్ షాహీ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉందండి. కలర్ గానీ, స్ట్రక్చర్ గానీ సేమ్ అలాగే వచ్చాయి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకాస్తమంది నా వీడియోని అయితే చూడగలుగుతారు. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టేసుకొని ఒక గరిట ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ నేను 2 పెద్ద ఆనియన్స్ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవి మనకి బిర్యానీకి మనం ఎర్రగా ఎలా వేపుకుంటామో అలా ఆనియన్స్ని అయితే మగ్గించుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేయండి, త్వరగా ఆనియన్స్ అయితే మగ్గిపోతాయి. ఇప్పుడైతే ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యాయండి. ఇంకొక 2 మినిట్స్లో మన ఆనియన్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇలా ఆనియన్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి అయితే చెక్క, లవంగం, యాలక్క వేసేసుకుందాము. అది కాస్త ఫ్రై అయ్యేలోపు ఇక్కడైతే మనం ఎగ్స్ అయితే తీసేసుకుందాము. ఒక కుక్కర్లో అయితే వేసేసుకుందామండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని వేసుకోండి. ఇక్కడ నేనైతే దాదాపు ఒక డజన్ అయితే వేసుకున్నానండి. ఇందులోకి అయితే వాటర్ వేసేసి సాల్ట్ వేసేసుకొని ఒక విజిల్ అయితే కుక్కర్ పెట్టేసుకున్నాము. ఇక్కడ టమోటాలు అయితే ఒక 3 అయితే తీసుకున్నానండి. ఇలా అన్ని చిన్న ఇక్కడ మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాము. ఇందులోకి ఇలా జీడిపప్పు అలాగే బాదం పప్పు కూడా వేసుకొని ఒక 2 గరిటెల దాకా పెరుగు అయితే వేసేసుకుందాము. ఫ్రెష్ పెరుగు అయితే వేసుకోండి. మూత పెట్టేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకుందాము. అలాగే ఇందులోకి వెల్లుల్లి రెవ్వలు, అల్లం ఒక 2 ఇంచులు వాష్ చేసి వేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మూత పెట్టేసి మెత్తగా బ్లెండ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి అయితే వేయించిన జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేసి 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి కొద్దిగా వాటర్ వేసి ఇట్లా స్మూత్గా బ్లెండ్ చేసేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే ఇందాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమోటాలు వేసేసి ఇది కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్నాం కదా, ఇది స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత ఈ మసాలా అంతా మనం ఇందులోకి వేసేసి పచ్చివాసన పోయే వరకు వేపుకొని ఇందులోకి నూనె పైకి తేలే వరకు వేపేసుకుందాము. ఇందులోకి అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమోటా ప్యూరీ 1 కప్పు దాకా ఉంది కదండి, అదంతా వేసేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. అడుగంటకోకుండా బాగా కలిపేసుకోండి సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అయితే. ఇందులోకి అయితే తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి మీ స్పైసీని బట్టి. ఇక్కడైతే నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశానండి, ఎందుకంటే చెక్క, లవంగం, మిరియాలు అన్నీ వేసాం కాబట్టి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి, ఏదైనా సరే కంపెనీ. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించుకుందాం మసాలా అనేది. బిర్యానీ ఆకు ఒక కొద్దిగా వేసుకోండి, ఒక 2. కొద్దిగా వాటర్ వేసి బాగా ఉడికించుకోండి. ఇక్కడైతే తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. అలాగే ఎగ్స్ అయితే ఉడికిపోయాయండి. అవంతా బొప్పులన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఒలిచి. ఇక్కడ కుక్కర్ అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాం ఒక 1/2 గరిటె దాకా. ఇందులోకి అయితే పసుపు యాడ్ చేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత. ఇలా ఎగ్ అయితే ఇలా ఘాట్లుగా పెట్టుకోండి, పులుసు అనేది ఇందులోకి బాగా ఉడికినప్పుడు లోపల వరకు వెళ్తుంది. ఇలా ఎగ్స్ అన్నీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకుందాం కొద్దిగా.
ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నీ ఇందులో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ దాకా కారము, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకుందాము. అన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా మనము ఫ్రై గెరెట్తో కాకుండా ఇలా కుక్కర్ని షేక్ చేస్తే మనకి విరక్కోకుండా ఉంటాయి ఎగ్స్ ఆల్మోస్ట్గా. ఇప్పుడు మనం ఉడికించుకున్న గ్రేవీలోకి అయితే మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసేసుకుందాము. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా కలర్ఫుల్గా. అలాగే ఇంకా తరిగిన కొత్తిమీర వేసేసుకొని గ్రేవీలో ఎగ్స్ అనేవి కాస్త ఉడికిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది పలావ్, చపాతీ, వైట్ రైస్ ఎలాంటి దాంట్లోకైనా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా ఇలా షాహీ ఎగ్ కుర్మా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ఈ గ్రేవీ కర్రీ నచ్చినట్టయితే మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో నాకు ఎలా కుదిరిందో అయితే చెప్పేయండి. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.